సార్ ఇందాక కూడా చెప్పాం సార్. ఉండమ్మా అధ్యక్ష, సభకి వాకౌట్ చేశారా, క్వశ్చన్ కి వాకౌట్ చేశారా, దేనికి వాకౌట్ చేశారా అధ్యక్ష? అని చెప్పారుగా. మళ్ళీ వచ్చేస్తారా అధ్యక్ష? ఓ ఈ తలుపు నుంచి ఆ తలుపులో వచ్చేస్తారా? ఓకే, ఓ థ్యాంక్ యూ అధ్యక్ష. సార్ ఇది వాళ్ళ సీట్లో కూర్చోండి. ప్లీజ్ దయచేసి కాంట్రవర్సీ చేయకండి. దయచేసి ప్లీజ్ 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 సెలవు. అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి. రామారావు గారు కూర్చోండి, రామారావు శ్రీకాంత్ గారు కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష కూర్చోండి రామారావు గారు. అలోపి గారు మాట్లాడారు, కూర్చోండి. మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడండి, తర్వాత మళ్ళీ మాట్లాడు. అధ్యక్ష, ఇది ప్రశ్నోత్తరాల సమయం అధ్యక్ష. ప్రశ్నోత్తరాల్లో సభ్యులు అడిగిన ప్రశ్నకి డీటెయిల్ గా అడిగిన ప్రశ్నకి డీటెయిల్ గా సమాధానం చెప్పచ్చు అధ్యక్ష. దాంట్లో అభిప్రాయ భేదం లేదు. కానీ వారు మళ్ళీ బడ్జెట్ స్పీచ్ లాగా ఆవు కథలాగా ఆవు తెల్లగా ఉండడం, పాలు పెట్టడం, ఆవు కథ చెప్పడం మాత్రం చెప్పుకోదండి. పని చేయమని అధ్యక్ష. అధ్యక్ష నా రిక్వెస్ట్ అధ్యక్ష, వారిని కోరుతున్నాను, మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఒకే నిమిషం. అమ్మమ్మా అమ్మా కూర్చోండి, కూర్చోండి. ఇప్పుడు గారు కూర్చోండి. మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఇంతసేపు ఫైనాన్స్ అద్భుతంగా ఉంది. ఈ సభలో వారిని మమ్మల్ని అందరినీ కలిపి కమిటీ అయ్యింది అధ్యక్ష. వారు చెప్పిన 10 లక్షల కోట్లు, 7 లక్షల కోట్లు, 14 లక్షల కోట్లు, 16 లక్షల కోట్లు ప్రభుత్వం చేసిన వాళ్ళు ఇచ్చిన బడ్జెట్ డాక్యుమెంట్ ఇదో లేదు, కాగు ఇచ్చిన రిపోర్ట్ ను ఆ రెండింటిని దగ్గర పెట్టుకుని అన్ని పరిశీలించి ఆ ప్రజలకు వాస్తవం చెప్తాం అధ్యక్ష. మాకు అభ్యంతరం లేదు, అంతేగాని మాకు అభ్యంతరం లేదు. కమిటీ ఏమని మీ ద్వారా కమిటీ ఏమని ప్రభుత్వం కమిటీ అయ్యండి, మాకు అభ్యంతరం లేదు. కానీ ఈ మాటలు చెప్పి ఇంకా తవ్వుతున్నాను. ప్రభుత్వం అంటే తప్పడం ఏంటి అధ్యక్ష? ప్రభుత్వం అంటే తప్పడం ఏంటి అధ్యక్ష? నాకు అర్థం అవట్లేదు. తప్పడం ఏంటి అధ్యక్ష? అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి, అమ్మా కూర్చోండి. ప్లీజ్ ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ కూర్చోండి. ఎల్ఓపి గారు మీరే సమయం పాటించకపోయి ప్లీజ్ బడ్జెట్ సమావేశం జరిగిన రోజు ఎల్ఓపి గారు ఏం రిక్వెస్ట్ చేశారు సభని? మేము మొత్తం మాట్లాడాక అప్పుడు మీరు సమాధానం ఇవ్వండి అని చెప్పారు అధ్యక్ష. వారు మొత్తం మాట్లాడిందంతా మా ఫైనాన్స్ మినిస్టర్ గారు రికార్డ్ చేసుకుని అన్ని మాట్లాడి వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చి వాళ్ళు చెప్పిన స్పీచ్ అంతా విని మొత్తం పాయింట్స్ రాసుకున్న తర్వాత వాళ్ళ పార్టీకి వాళ్ళు లేనిపోని అన్ని మా పార్టీ మీద దుమ్మెత్తి పోసి వాకౌట్ చేసేసారు అధ్యక్ష. వినకుండా వాకౌట్ చేసేసారు. ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష, ఎంత బాధగా ఉంటుంది అధ్యక్ష. అంటే నాకు అర్థం అవుతుంది అధ్యక్ష. అంటే ఫైనాన్స్ మినిస్టర్ గారు కానీ లేకపోతే ఎల్ఓపి గారు కానీ ఇంకోరు కానీ మీరు చెప్పిందంతా చెవులో పువ్వులు పెట్టుకొని మేము ఎన్నో అవసరం ఉందా? ఏంటంటే మాకున్న హక్కుని మా బాధ్యత గుర్తెరిగి మా బాధ్యత గుర్తెరిగి ఈ బడ్జెట్ ప్రజా వ్యతిరేకంగా ఉంది. ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చిన బడ్జెట్ ఇది మోసపోతున్న బడ్జెట్ కాబట్టి దీన్ని నిరసన తెలియజేస్తాం. మేము వాకౌట్ చేస్తాం. అది మా హక్కు, మా హక్కుని ఇంకో పర్మనెంట్ కమిటీ కాబట్టి దయచేసి మిమ్మల్ని మేము రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తాం అధ్యక్ష. మీ ద్వారా ఒక కమిటీ ఏంటి అధ్యక్ష, వాళ్ళు మమ్మల్ని కలిపి ఆ కమిటీ వచ్చే ముందు ప్రెజెంటేషన్ పడిన అధ్యక్ష. అప్పుడు ఫైనల్ గా వచ్చిన తర్వాత అది ప్రజెంట్ చెప్తాం అధ్యక్ష. దయచేసి కూర్చోండి. ఫైనాన్స్ మినిస్టర్ గారు కూర్చోండి ప్లీజ్. ఫైనాన్స్ మినిస్టర్ గారు మాట్లాడారు, కూర్చోండి. రామగోపాల్ రెడ్డి గారు కూర్చోండి. సార్ మంత్రిగా మాకు భయపడుతున్నారు మీరు.
వాస్తవాలు వినడానికి ఓపుకుండాలండి. ప్లీజ్ ప్లీజ్. అధ్యక్ష, ఏదైతే స్థానిక సంస్థల్లో ఇద్దరు పిల్లలు కంటే ఎక్కువ మంది ఉంటే దాన్ని నిన్న చట్టం చేసి చట్టంలో దాన్ని సవరణ చేశారు. ఈ రోజు కోఆపరేటివ్ వ్యవస్థలో కూడా చేస్తున్న దానికి మేము దీనికి వ్యతిరేకం కాదు అధ్యక్ష. దీన్ని బిల్లుని సమర్థిస్తున్నాం అధ్యక్ష. దీన్ని ఆ నేపథ్యంలో మరి మంత్రి గారు డైరీ డెవలప్మెంట్ కూడా తీసుకున్నారు కాబట్టి ఈ బిల్లుకి సంబంధం లేకపోయినా అపార్థం చేసుకోవచ్చు. ఒక సెకండ్ లో ఒక విషయాన్ని మంత్రి గారికి వాళ్ళు అడ్రస్ ఇస్తారు అధ్యక్ష. దానికి అవకాశం ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో విశాఖ డైరీ ఉంది అధ్యక్ష. విశాఖ డైరీకి సంబంధించి నేను రాజకీయాలకు వచ్చిన కానీ లేకపోతే నేను వచ్చిన దగ్గర ఈ రాష్ట్రంలో ఏ డైరీ ఉన్నా ఏ ప్రభుత్వాలు ఉన్నా ఏ డైరీ ఉన్నాయి ఎప్పుడు ఒక పైసా పెంచడమే ఉంటుంది తప్ప ఉన్న రేటుని తగ్గించడం అనేది ఈ మన చరిత్రలో జరగదు అధ్యక్ష. దురదృష్టవశాత్తు మా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్న ఆ డైరీలో మన ఆవు పాలకి ₹2.60 తగ్గించారు అధ్యక్ష. ఇది చాలా దురదృష్టమైన. ఇది ఒక ప్రైవేట్ ఒక కార్పొరేట్ సంస్థ దాంట్లో ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం ఇంటర్వ్యూన్ అయ్యి దయచేసి రైతులకి నష్టం లేకుండా ఆ ప్రాంతంలో రైతులందరినీ ఆదుకోవాలని ముఖ్యంగా మరి మంత్రి గారు కూడా ఒక నిమిషం నాయుడు గారు ఒక నిమిషం మరి దీనికి సంబంధించిన మంత్రి గారు కూడా ఆ ప్రాంతం నుంచి వచ్చారు కాబట్టి మన రైతులకి సంబంధించిన న్యాయం చేస్తారని దాంతోపాటు వారికి ఒక లేఖను కూడా మీ ద్వారా అందిస్తారని సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్ష, ఒక సభ్యులు చెప్పారు ఎలక్షన్ గురించే ఇలా మాట్లాడడం పద్ధతి కాదని. మనం ఏంటంటే చాలా ఎక్కువగా అందరం కాన్సన్ట్రేషన్ చేయవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 2.6 ఉండేది ఈరోజు 1.8కి పడిపోయింది. ఇప్పుడు మనం మేల్కోకపోతే చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు దేశంలో వస్తాయి, అందులో మన రాష్ట్రంలో కూడా వస్తున్నాయి. కాబట్టి పెంచడానికి అనేకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రోత్సాహకాలు ఇచ్చి వారికి అనేక విధాలుగా మనం ఆదుకొని ఏదో పిల్లలు కాసినంత మాత్రాన కాదు, వాళ్ళకు కూడా మనం లైవ్లీహుడ్ ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ ఈ సమాజంలో గౌరవప్రదంగా బతికే అవకాశాలు ఇవ్వాలి. దానికి చంద్రబాబు గారి నాయకత్వంలో అన్ని ప్రణాళికలు వేస్తున్నాం. అందులో భాగంగా ఇది ఒక కండిషన్ పెట్టున్నాం కాబట్టి దాన్ని సవరించడానికి ఈ బిల్లు తీసుకొచ్చాం. రెండవది సొసైటీల గురించి అడిగారు, డీసీసీ బిల్ గురించి. ఈరోజు గత 5 సంవత్సరాలు ఎలక్షన్స్ లేకపోవడం వల్ల 5 సంవత్సరాలు కూడా నామినేట్ చేయడం వల్ల చాలా దగ్గరలు ఇవి జరిగాయి. అయితే మా దృష్టికి ఎక్కడెక్కడైతే వస్తున్నాయో దాని మీద ఎంక్వైరీలు వేస్తున్నాం. నిన్నైతే విజయవాడ డీసీసీబీ మీద, గుంటూరు డీసీసీ మీద చాలా అవినీతి ఆరోపణలు వచ్చాయి. వెంటనే 51 ఎంక్వైరీ చేసి కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్ గా రిపోర్ట్ ఇవ్వమని చెప్తాం. తప్పనిసరిగా మా దృష్టికి ఏదొచ్చినా సరే మేము దాని మీద యాక్షన్ తీసుకుంటాం. అదే అపోజిషన్ లీడర్ గారు కూడా చెప్పారు, ఉత్తరాంధ్రలో విశాఖ డైరీ కొన్ని లక్షల మంది రైతులు దీని మీద ఆధారపడి ఉన్నారు. అక్కడ ఎప్పుడు కూడా సంవత్సరానికి పాల ధర పెరగాలి. విచిత్రం ఏంటంటే ఈ మధ్యకాలంలో $2.60 పాల ధర పెంచడం, తగ్గించడం. ఇన్ కేసు ఎవరికైతే రైతులకి మనం దానా ఇస్తాం, దానా మీద రేటు విపరీతంగా పెంచారు. రివర్స్ జరిగింది. దానా రేటు తగ్గాలి, పాల రేటు పెరగాలి. ఇది రివర్స్ జరిగింది ఉదయమే. ఎందుకంటే ఇది మ్యాక్స్ చట్టంలో ఉంది, ప్రభుత్వానికి అంత అధికారం లేదు. అయినా సరే అక్కడ రైతుల ఆందోళన చూశాం. ఈ మధ్యకాలంలో రైతుల నుంచి చాలా ప్రెజర్ వచ్చింది. ఉదయమే శాసనసభలో దీని మీద 1 గంట సేపు డిస్కస్ చేసి ఒక హౌస్ కమిటీ కూడా వేశాం. ఈ విశాఖ డైరీ, ఈ పాల ధరలు కానీ, అదేవిధంగా అక్కడ ఏవైతే అవినీతి ఆరోపణలు వచ్చాయి అన్నింటి మీద కూడా ఉదయం హౌస్ కమిటీ వేశాం. ఈ రోజే వేశాం. హౌస్ కమిటీ అంటే 2 సభ్యులు కలిసి ఉంటారు. అందులో తప్పనిసరి ఎంక్వైరీ చేసి తగు న్యాయం తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ బిల్లును ఆమోదించవలసిందిగా కోరుతున్నాను. ఈ పాల ధరకు సంబంధించిన విషయంలో అది ఇంకా మళ్ళీ డిబేట్ అవ్వకండి. మ్యాక్స్ కంపెనీ అంటే నా మాట ఒక్కటి సార్, అలా ప్రభుత్వం కంట్రోల్ లేనటువంటి అలాంటి చట్టాలు ఉండకూడదు. అట్లాగా అది నా పాయింట్. అది కంపెనీ యాక్ట్ అధ్యక్ష, అది మనం తీసుకొచ్చింది కాదు. అది
మన గవర్నమెంట్ కి పర్యవేక్షణ ఉండదా అని అడుగుతున్నాడు. లేదు, చట్టం లేదా, దాని మీద కూడా ఆలోచిస్తున్నాం ఏం చేయాలని, దాని మీద కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఈ బిల్లును ఆమోదించవలసిన కూడా. The question is that the Andhra Pradesh Cooperative Societies Amendment Bill 2024 be taken into consideration. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is considered. I shall now put the clause to vote. There are no amendments to clause 2 to 4, clause 1 enacting formula and long title, and they are before the House. The question is, those who are for clause 2 to 4, clause 1 enacting formula and long title, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. Clause 2 to 4, clause 1 enacting formula and long title do stand part of the bill. I shall now request the Minister for Agriculture and Cooperation to move the motion for passing the bill. Honorable Chairman, sir, I beg to move that the Andhra Pradesh Cooperative Societies Amendment Bill 2024 be passed. The question is that the bill be passed. Those who are for the motion, please say aye. Those who are against, please say no. Ayes have it, ayes have it. The motion is carried and the bill is passed. అధ్యక్ష, ఓ షార్ట్ నోటీస్ క్వశ్చన్ ఒకటి ఇచ్చారు. దాని మీద వచ్చి మీరు వచ్చి అది పోస్ట్పోన్ చేస్తున్నారా లేకపోతే ఇంకో రోజు చేస్తారా చేయలేదు సార్. అది మీ తాలూకా విశ్వనాథ్ అధ్యక్ష మెంబర్ తాలూకి. కానీ క్వశ్చన్ లో ఇచ్చిన సబ్మిట్ ఇచ్చింది మాత్రం చాలా జెన్యూన్ అధ్యక్ష. ప్రివిలేజెస్ గురించి ఇచ్చారు. దీని మీద ఓ చర్చ కానీ లేకపోతే ఒక ఇద్దరు ముగ్గురు కమిటీని కానీ వేసి దాని మీద చూస్తే బాగుంటుందని కూడా నా తాలూకా అభిప్రాయంగా మాకు తమకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. క్వశ్చన్ క్లోజ్ చేయట్లేదు, అందుకని ఫార్వర్డ్ అవుతుంది. అదే అందుకని ఒకవేళ కొంచెం క్లోజ్ చేస్తూ కమిటీ అధ్యక్ష ఒక ఇద్దరు ముగ్గురు అన్ని పక్షాలను కలిపేసి రేపు మాట్లాడదాం.